బ్యాంకు ఖాతా మాదిరిగా ఈపీఎఫ్ఓ చందాదారులు ఏటీఎం ద్వారా తమ పీఎఫ్ను విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఏటీఎం నగదు విత్డ్రా సదుపాయాన్ని ఈ ఏడాది జూన్ నుంచే అందుబాటులోకి తేనున్నట్టు కార్మిక శాఖ తొలుత ప్రకటించింది. ఇందుకోసం దీనికి సంబంధించిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సిద్ధం చేసింది. అయితే విత్డ్రాలకు సంబంధించి విధించాల్సిన పరిమితి గురించి బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిమితి విధించకపోతే భవిష్య నిధి అసలు లక్ష్యం నీరుగారిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ బోర్డు దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు 7.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. వీరికి చెందిన సుమారు 28 లక్షల కోట్ల రూపాయల కార్పస్ ఈపీఎఫ్ఓ వద్ద ఉంది. అయితే అత్యవసర సమయాల్లో వ్యక్తుల నగదు అవసరాలను తీర్చడానికి పీఎఫ్ మొత్తాలను ఉపసంహరించుకునే సదుపాయం తేవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే ఏటీఎం నుంచి నగదు విత్డ్రా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.